వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సినీ రచయిత దాశరథి శత జయంతిని పురస్కరించుకొని సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు స్వరలయ వేదిక వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు తెలిపారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో తెనాలికి చెందిన సౌజన్య, హైదరాబాద్కు చెందిన సూర్యవర్ధనలచే నిర్వహించే సినీ గీతాల పాటల పందిరికి కళాభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుక్రవారం స్వరలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయి లక్కరాజు తెలిపారు. సమావేశంలో విశ్రాంత తపాలాధికారి తిరుమలరావు, బ్యాంక్ అధికారి రవికిషన్ స్వరలయ వేదిక స్థాపించి 25 సంవత్సరాలు నిండింది. అనేక కార్యక్రమాలు చేస్తూ జనరంజకంగా ఉంటూ తెనాలికే వన్నె తెచ్చాము. దీనికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. రేపు 25వ తారీఖు ఆగస్టు 25 ఆదివారం కన్యకా పరమేశ్వరి సత్రం ప్రాంగణంలో దాశరథి సినీ సంగీత రచయిత దాశరథి ఎన్నెన్నో జన్మల బంధం, జిలిబి బరుగుల చిన్నదాన, ఖుషీ ఖుషీగా నవ్వుతూ, ఏ దివిలో వెలిసిన పారిజాతం వంటి అనేక గీతాలు, 1, 2 కాదు, కళాప్రపూర్ణ బిరుదాంకితులు. కొద్దికాలం మన ఆంధ్రప్రదేశ్కి ఆయన తెలుగు సేవలు కూడా అందించారు. తెలంగాణ కవిగా ముద్రపడ్డ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని మొట్టమొదటిసారి చెప్పింది వారే. ఆయన శత జయంతి ఉత్సవాలని మ్యూజికల్ నైట్గా సినీ సంగీత విభాగాలుగా మలుచుకొని రేపు 25 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి కన్యకా పరమేశ్వరి ప్రాంగణంలో జరుగుతుంది. లక్కరాజు సాయి గారి మీద అభిమానంతో ఈ స్వరలయలో చేరారు. ఈ కార్యక్రమం చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. అందరూ తప్పక ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. తెనాలిలో ఉన్నటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఒక సంగీత సాహిత్య వేదిక స్వరలయ వేదిక ఆధ్వర్యంలో దాశరథి వారి ప్రత్యేకమైనటువంటి గీతాలాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. వాస్తవంగా వారి దాశరథి రంగాచార్య గారి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. గొప్ప గొప్ప గీతాలని, ఇందాక సాయి గారు చెప్పినట్టుగా ఎన్నో గొప్ప గీతాలు రచించి నిజంగా తెలుగు జాతికి ఎనలేని సేవ చేసిన మహానుభావుడు దాశరథి గారు. అటువంటి వారిని స్మరించుకోవటం ఒక సాహిత్య కళాభిమానిగా మనందరి కర్తవ్యం, ధర్మం కూడా. అటువంటి వారిని స్మరించుకుంటూ మరి వారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగానే రేపు మంచి దాశరథి గారి ఆదివారం నాడు 25వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసి దాన్ని జయప్రదం చేసి దాశరథి గారికి వారు చేసిన సేవలకు గాను ఘనమైన నివాళులు అర్పించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రష్యా మరియు యూరప్లోని ఎత్తైన ఎల్బ్రూస్ పర్వత శిఖరాన్ని ఎంతో కష్ట సాధన చేసి అలవోకగా అధిరోహించానని తాడేపల్లికి చెందిన అన్నపూర్ణమ్మ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి కీర్తి ప్రశంసలు పొందడానికి భర్త కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందని అన్నారు. యూరప్లో 5642 కిలోమీటర్ల ఎత్తైన ఎల్బ్రూస్ పర్వతాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బండారు అన్నపూర్ణ అలవోకగా అధిరోహించిన సందర్భంగా కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి అన్నపూర్ణకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన తన తండ్రి చిన్ననాటి నుండి ప్రకృతిని అందాలు చూపిస్తూ పెంచారని, 2019లో రఘునాథరెడ్డి ప్రోత్సాహంతో విజయవాడలోని కొండలు ఎక్కుతున్నప్పుడు ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు నా జీవితమే మారిపోయిందని తెలిపారు. నువ్వు చేయగలవంటూ నా భర్త ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే పట్టుదలతో ప్రతిరోజు ప్రకృతిని ఆస్వాదిస్తూ మంగళగిరి పార్క్లో రన్నింగ్, వాకింగ్ చేస్తూ పట్టుదలతో యూరప్లోని ఎల్బ్రూస్ పర్వతాన్ని అలవోకగా అధిరోహించి ఇంతటి ఘన విజయాన్ని సాధించానని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో వరల్డ్లోనే ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే తమ లక్ష్యమని అన్నపూర్ణ స్పష్టం చేశారు.
తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రక్తదాతలు రక్త సేకరణ ప్యాకెట్స్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు ఆగస్టు 21వ తేదీన జనసేన నాయకులు ఎర్రు కిట్టు జన్మదినాన్ని పురస్కరించుకొని అత్తోట గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో అత్యధిక మోతాదులో మిత్రులు రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్తం అందించాలి అనే గొప్ప ఆలోచనతో గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు మరియు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రక్త సేకరణ ప్యాకెట్స్ ని అందజేశారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ నాయకులు కన్నెగంటి మురళి, నందివెలుగు గ్రామ సర్పంచ్ దూలిపాళ్ల పవన్ కుమార్, సాయి, ఎద్దు శివమణి మరియు కిట్టు ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. మన అత్తోట గ్రామంలో కిట్టు ఫ్రెండ్ సర్కిల్, అదేవిధంగా మన నందివెలుగు సర్పంచ్ అని గారు, వీళ్ళందరూ వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి, పవన్ గారు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఒక మెగా బ్లడ్ బ్యాంక్ నాదెండ్ల మనోహర్ గారి సూచనతో నిర్వహించడం జరిగింది. ఆశ్చర్యకరంగా రక్తం దానం చేయడానికి రమ్మంటే భయపడేటువంటి పరిస్థితుల్లో నుంచి 200 మంది యువకులు చాలా ఉత్సాహంగా ఆ రోజు పార్టిసిపేట్ చేసి తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి 200 మంది పైగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి ఎంతోమందికి ఈ రక్తదానం చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిన్న చిరంజీవి గారి పుట్టినరోజుతోటి ఇక్కడ చిరంజీవి గారి యువత కూడా ఒక చిన్న క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ చేశారు. శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సూచనల మేరకు జీజీహెచ్ తెనాలికి కొంత బ్లడ్ని డొనేట్ చేయమంటం జరిగింది. దాన్ని కన్నెగంటి మురళి గారి ఆధ్వర్యంలో, సాయి గారి ఆధ్వర్యంలో మరియు కిట్టు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారికి అందరి ద్వారా అందజేయడం జరిగింది. ఈ విధంగా రక్తం దానం చేయటం వల్ల ఇంకొకరి జీవితానికి వెలుగు నింపడం జరుగుతుంది. సో యూత్ అందరూ ఫ్యూచర్లో కూడా ఈ రక్తదానం, అవయవదానం చేసి ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వటానికి దోహదపడతారని ఆశిస్తూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడమే గ్రామ సభల ఉద్దేశం. వల్లభాపురంలో జరిగిన గ్రామ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కొలకలూరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.